హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. గురుపదేశ రత్నమాల్లో నిన్న అనాసక్తి గురించి చెప్పుకున్నాం. అంటే విషయాల పట్ల అనాసక్తి, ఆసక్తి లేకపోవడం. అటువంటి అనాసక్తి ఉన్నవాడు మాత్రమే మరి సాధనలో పటిష్ఠుడు కాగలుగుతాడు, స్వరూపంలో నిలవగలుగుతాడు. విషయాల మీద ఆసక్తి ఉన్నవాడు మాత్రం మరి విషయాసక్తి పూర్తిగా పోతే తప్ప తన స్వరూపాన్ని తాను పొందలేడు అని చెప్పారు. ఈ విషయంలో చిత్తవృత్తుల్ని నిరోధించే ప్రయత్నాలు సాధకునికి ప్రారంభంలో చాలా అవసరం. మాటి మాటికి మనసులో ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటే అక్కర్లేని విషయాల్లోకి, అంచేత వాటిని మాటి మాటికి మనకి ఏం అవసరం అంటే మనం దాన్ని నిరోధించుకోవాలి. సాధకుడు స్వతంత్రుడు లాగా వ్యవహారం చేయకూడదు. నేను ఇలా చేయగలను, నేను అలా చేయగలను అని అనుకోకూడదు. విషయాల మీద మన మనసుని వెళ్ళనివ్వకుండా మాటి మాటికి నిలుపుకోవాలి. అదే అనాసక్తి అని చెప్పారు. ఆత్మనిష్ఠలో ఎవరైతే ఆత్మస్వరూపుడందు నిలిచి ఉంటాడో వాడే జ్ఞాన స్వరూపుడై ఉంటాడు. ఆ విశుద్ధ జ్ఞానంలో జగద్వస్తువుల సాన్నిధ్య కారణంగా విషయచింతలో ఉన్నట్లు తోస్తున్నా ఆకాశంలో నీలి రంగులాగా అవి లేనివి అవుతూ ఉంటాయి. అతని ఎదురుగుండా లోక విషయాలన్నీ ఉన్నా కూడా అతను ఏ విధమైన ఆసక్తి వాటి మీద లేకపోవడం చేత అది ఆకాశానికి నీలం రంగు ఉన్నట్లు కనిపిస్తున్నా అతడికి ఏమీ ఉండవు. అంటే ఆకాశం అని చెప్పారమ్మా. ఇప్పుడు త్యాగ మహిమ చెప్తున్నారు. సన్యాస ధర్మం ఎంతో కష్టమైంది. సన్యాసిగా జీవించడం చాలా కష్టం. జారుడు నేల మీద నడిచినట్లే అది. బాగా నాకు చూపెట్టిన నేల మీద నడవడం ఎంత కష్టమో సన్యాస జీవితం జీవించడం అంత కష్టం. సన్యాస ధర్మం నుంచి మానసికంగా కొంచెం దిగజారినా ఎంతో కీడు జరుగుతుంది. మనస్సు అనేటువంటి ఒక దొంగ, అది మాటి మాటికి వంచిస్తూనే ఉంటుంది. దానితో మరుపు ఆవరించేస్తుంది. కనుక సన్యాస మార్గ అనుయాయి అయిన వాడు మరుపు ఏమాత్రమో ఆవహించకుండా తన దాన్ని కాపాడుకుంటూ ఉంది. సన్యాస మార్గంలో వెళ్లేవాడు మరుపు ఏమాత్రము ఆవహించకుండా జాగ్రత్తగా ఉండాలి. సన్యాసి కదా అవి మనకు అక్కర్లేదు అనుకోకండి. సాధన చేసే ప్రతి ఒక్కడు సన్యాసిగా ఉండడానికి సిద్ధపడాలి. మనము ఇంకా ఎన్నాళ్ళు బతుకుంటామని నిక్కచ్చిగా చెప్పడం ఎవరికి సాధ్యం కాదు కదా. ఇవన్నీ బాధ్యత అయిపోయాక అప్పుడు సన్యాసిగా బతుకుదాంలే, ఇంకా నాకు ఈ బాధ్యతలు ఉన్నాయి కదా, ఈ బరువులు ఉన్నాయి కదా, ఇవి నా ధర్మాలు కదా. అబ్బా, మనసు గారు ఎన్ని ముసుగులు వేస్తుందో. మరి ఇంకా ఎన్నాళ్ళు బతుకుంటామని ఎవరైనా ఖచ్చితంగా చెప్పగలరా? మరి తర్వాత చేద్దాంలే, చూద్దాంలే అని అంటున్నావంటే ఏ ధీమాతో అంటున్నావు నువ్వు? సోమరితనంతో నీ మనసు విషయ ఆసక్తి నుంచి విడిపించుకోవడం చేత కాక ఇది అయిపోయాక చూద్దాంలే, అది అయిపోతే చూద్దాంలే అని అంటాడు. కనుక జన్మబంధాన్ని తెంచుకోవడానికి దృఢ సంకల్పం పూనిన తీవ్ర సాధకులకి తమ శరీరం మీద, ప్రాపంచిక విషయాల మీద ఏ క్షణాన యావగింపు ద్వేషం కలుగుతాయో ఆ క్షణమే వెంటనే అన్నిటినీ త్యజించాలి. ఎప్పుడైతే ప్రపంచక విషయంలోంచి ఏవో కష్టాలు వస్తూ ఉంటాయి కదా, ఏదో లోకం ఎంత చేసినా ఈ విలువ లేదు కదా, మన బంధువులో మన మిత్రులో మన వాళ్ళు ఎంత ప్రేమించి ఎంత నా వాళ్ళు అనుకున్నా ఈ మనుషులు ఇలాంటి వాళ్లే కదా. అలాగే ఏ సుఖాలైనా సరే ఎంతో సుఖాన్ని ఇస్తాయని అనుకున్నా అవి నిమిషంలో వెళ్ళిపోతున్నాయి కదా. ఎప్పుడే మనసుకి గనక చిన్న విరక్తి కలిగిన ప్రాపంచిక విషయాల మీద ఏ క్షణానైనా చిన్న ద్వేషం కలిగినా ఆ క్షణంలో ఇక వాటి మీదకి మనసుకి మళ్ళీ వెళ్ళనివ్వకూడదు. మళ్ళీ ఏదో వాళ్ళు తీపి మాటలు మాట్లాడో, మళ్ళీ ఏదో మనకి ఒక మంచి జరిగిందనుకో మళ్ళీ మోహంలో పడిపోతాం. ఒకప్పుడు అలా జరిగింది, మళ్ళీ ఇంకోసారి జరగదని ఎందుకు అనుకోవాలి? అందుచేత విషయ ఆసక్తిని ఒకప్పుడు విషయాల్లో నుంచి మనకి కొంచెం ఏ విధమైనటువంటి చిరాకు పుట్టినా ఇంకా ఆ క్షణంలో వదిలేయాలి తప్ప ఇప్పుడు బాగోలేదు కానీ తర్వాత బాగుంటుందిలే అని చెప్పి మళ్ళీ ఏదో పరిస్థితులు, పరిసరాలు, వ్యక్తులు బాగుంటారు కదా అని చెప్పి దాని మీద మాత్రం మనం వ్యామోహం పెట్టుకోకూడదు. ఎందుకంటే అప్పటిదాకా మనం బ్రతుకుంటామో లేదో మనకు తెలియదు. అందుచేత తీవ్ర సాధకులైన వాడు తమ శరీరం మీద, ఈ శరీరం ఏ నిమిషాన్ని రాలుతుందో,
ఏ ఉట్టిగట్టుకు ఊరేగుతుంది? నేను దేనికోసం ఉవ్విళ్ళూరాలి? ఇంతకాలం అనుభవించిందంతా ఏమైనా మిగిలిందా? ఇంకా ఉట్టిగట్టుకు ఊరేగితే రేపొద్దుట అనుభవించగలనా? అనుభవించింది నాకు మిగులుతుందా? దేనికోసం నేను అని శరీరం మీద, ప్రాపంచిక విషయాల మీద కూడా ఏ క్షణంలో యావగింపు కలుగుతుందో ఆ క్షణమే ఇక వాటిని నెమ్మదిగా వాటి వైపు చూడకుండా, వాటి విషయం పట్టించుకోకుండా ఉండడమే వదిలేయడం అంటే. అదంతేలే, ఉండని, నాకే, నేను ఆత్మస్వరూపాన్ని కదా, అదంతేలే, లోకంలో వ్యక్తులా, అదంతేలే అనుకోవాలి. అలాగే దేహ విషయమా, ఇది ఇంతే, ఏదో మందో మాకు వేస్తాం అంతే, అంతకంటే దానికి ఏం లేదు అని ప్రతిదాన్ని ఊరికే పెద్ద రాద్ధాంతం చేసుకుని నాకల్లాగని దాన్ని నీకు అంటించుకొని చూడకూడదు సాధకుడు, తీవ్ర సాధకుడు. అదంతా అలాగే అవుతుంది. అవని ఎవరైనా ఈశ్వర నీతిని కాదని ఎవరైనా ఏమైనా చేయగలరా? ప్రతిదీ ఈశ్వర ఆజ్ఞకు అనుకూలంగానే కదా జరుగుతోంది. మరి ఆయన ఆజ్ఞ ప్రకారం అన్నీ జరుగుతుంటాయి. అయ్యో ఇలాగైపోయింది, అయ్యో అలాగైపోయింది, వాళ్ళ వల్ల అయిపోయింది, వీళ్ళ వల్ల అయిపోయింది, అలాగే అయ్యో నాకు ఇలా వచ్చేసింది, అలా వచ్చేసిందంటే ఈశ్వరుడికి తెలియదా? ఆయన ఆజ్ఞ అలా ఉంది, అలా జరుగుతోంది. సరేలే, అయినా అయ్యేది దేహానికి, అయ్యేది లోకానికి, నాకెందుకు? నేను దేహలోకాలు కాదు కదా, అవి వచ్చి వెళ్ళినా నేను ఉంటున్నాను కాబట్టి నాకు దాని చింతెందుకు అని మాటి మాటికి నీకు నువ్వు చెప్పుకుంటూ ఉండాలి. చెప్పుకుంటూ ప్రతిదీ ఈశ్వర నియతి ప్రకారం జరుగుతుంది, ఇక్కడ నా గొప్పలు గాని, నా పట్టుదలలు గాని, నా పనులు గాని ఏవి నెరవేరవు అని ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. అప్పుడే సాధకుడు మరి ఆధ్యాత్మిక మార్గంలో తన ఆత్మస్వరూపాన్ని తను పొందడానికి కావలసినటువంటి అర్హత కలిగినట్లు. అటువంటి అర్హత కలిగిన వాడు సన్యాసం తీసుకోవచ్చు. గృహస్థ సన్యాసిగా ఉండడానికి నిశ్చయించుకోవడం ఒకటి, మనలాంటి వాళ్ళం. లేదు, పూర్తిగా యావగింపు కలిగిందనుకో పూర్తి సన్యాసం తీసుకుని కూడా వెళ్ళిపోవచ్చు. ఆశ్రమ క్రమం సామాన్యులకే కానీ తీవ్ర ముముక్షువులకు కాదు అని భావం. ఆశ్రమాలకు వెళ్లి ఉండడాలు, ఈ ఆశ్రమాలు ఏం ఆశ్రమాలు? బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం కదా, తర్వాత వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఈ ఆశ్రమాలు సామాన్యులకే గాని తీవ్రమైన ముముక్షులకి ఈ ఆశ్రమాలతోటే పని ఉండదు. అతడు ముక్తే వాడి అంతిమ లక్ష్యం. వాడు ఏ ఆశ్రమంలో ఎక్కడ ఎలా ఉన్నాడు అన్న దాని మీద వాడికి ధ్యాసే ఉండదు. అలా ధ్యాస ఉన్నవాడు ముముక్షువు కాదు, ముక్తి పొందలేడు. స్వప్నంలో వలె జాగ్రత్త అవస్థలో మన చుట్టూ ఉన్నట్లు గోచరించే నామ రూపాత్మకమైన ఈ ప్రపంచం కల్లోలాగే మన చుట్టూరు నామరూపాలతో ఉన్న ప్రపంచం కల్లో మనకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు అటువంటి ప్రపంచం, కళలో ఉన్న ప్రపంచంతో మనం నిజంగా సత్యం అన్నటువంటి భావంతో దానిలో అనుభవాలు పొందుతుంటాం. అలాగే మరి ఈ మెలకువలో కూడా మన చుట్టూ ఉన్న ప్రపంచంతో అలాగే మనం వ్యవహారం చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రపంచం మనసు యొక్క మిథ్యాకల్పన మాత్రమే. కళలో ఉన్నటువంటి నీ అనుభవాలు, నీ జగత్ ఎలాంటి మిథ్యాకల్పనో ఈ మెలకువలో ఉన్నటువంటి ఈ అనుభవాలు, ఈ జగత్తు కూడా మిథ్యే. అది కలిగి తొలిగేదే. కలిగి తొలగడానికి చూస్తున్నాం కదా మనం, అంటే మిథ్యాకల్పన మాత్రమే. ఇట్టి నిశ్చయ బుద్ధితో దానిపై ధ్యాస లేకుండా సన్యసించిన వారు మాత్రమే అజ్ఞాన ఆవరణాన్ని దాటగలుగుతారు. ఇదంతా కళ వంటిదే, ఇది కళ వంటిదే. ఇక్కడ ఏదైనా జరుగుతున్నా అయ్యో బాబోయ్ అనుకోక్కర్లేదు. రాత్రి కళలో ఏదో వచ్చింది, అది ఉందా? లేదు కదా. ఇది అలాగే వచ్చింది, ఇది అలాగే పోతుంది అని అంత అవలీలగా మాట ఇప్పుడు చెప్పొచ్చు. అవలీలగా ప్రతి సంఘటనని కూడా మనం తీసుకోగలిగేంత విజ్ఞత మనకు ఉండాలి. అలా ఉన్నప్పుడు అట్టి నిశ్చయ బుద్ధితో దాని మీద ధ్యాస లేకుండా, అంటే ఆ ధ్యాస లేకుండా ఉండడం సన్యాసం. సన్యసించిన వారు మాత్రమే అజ్ఞాన ఆవరణాన్ని ఛేదించగలుగుతారు. మిగిలిన వారంటారా అజ్ఞాన పాశాన్న ఎట్లాగ తెంచుకోవాలో వాడికే తెలియదు. అసలు ఒక అజ్ఞానంలో ఉన్నాము అని కూడా వాళ్ళకి తెలుస్తుందా? నిజంగా అజ్ఞానంలో ఉన్నాము, మోహంలో ఉన్నాము,
అయ్యయ్యో కలలాగే ఇవి కరిగిపోతున్నాయి, ఎన్నో ఎన్నో అనుభవాలు కలిగే తొలగిపోతున్నాయి, ఏవీ లేవు. మొన్న గతాల్లో ఉన్నటువంటి ఆ అనుభవాలన్నీ అప్పటికి సత్యాలన్నట్టు ఏడిపించి నవ్వించినవే ఇప్పుడు లేకుండా పోయాయి కదా. గుర్తు తెచ్చుకుంటే ఒక్క క్షణం ఉంటాయి, తర్వాత మళ్ళీ పోతున్నాయి. ఇప్పుడు జరిగేవి కూడా అలాగే అయిపోతున్నాయి కదా. సో దీని పట్ల నాకెందుకు అని ఎవరు ఆలోచించరు. అలా ఆలోచించిన వారు వారికి కల్లో కల నిజం, మెలకువలో మెలకువ నిజం. దానిలో పడి అదే సత్యం అన్నట్టు, అదే నిత్యం అన్నట్టు, అదే శాశ్వతం అన్నట్టు ఉంటారు. వారి విషయం కాదు ఇక్కడ. ఎవరైతే గాఢమైనటువంటి ముముక్షువై ఉంటాడో, ఈ జగత్తు యొక్క మర్మము తన యొక్క నేను అన్న అహంకారం యొక్క మాయ గురుముఖంగా తెలుసుకున్న వాడికి నిజంగా వాడికి అర్థమైతే వీటిలన్నిటినీ కూడా ఒక పూచిక పుల్లలాగా వదిలేస్తాడు. వాడికి బలవంతంగా ఇది చెయ్యి, అది చెయ్యి, ఇలా చేయకూడదు, అలా చెయ్యి చెప్పక్కర్లా. నీకు ఇష్టం లేదా నువ్వు పడేవేమిటి? మన ఇంట్లో ఇచ్చేసి పడేయాలి నీకు ఎవరైనా చెప్తారు, దూరంగా పడేయి, మళ్ళీ దగ్గర ఉంటే కంపు కొడుతుందంటావు. ఎవరు చేస్తున్నావు? అలాగే విసిరి పడేస్తాడు అంతే. వాడికి ఎవరు వేదాంతాలు, రాద్ధాంతాలు, గీతాంతాలు చెప్పక్కర్లా. ఎంత చెప్పినా సరే అవి నిత్యాలు సత్యాలు అనుకున్న వాళ్ళు మనం దాచుకుంటారు. సత్యం తెలిసిన వాడు విసిరి అవతల పడేస్తాడు. అందుచేత ఏకము సత్యము జ్ఞానము అయిన ఆత్మ యొక్క స్వరూపాన్ని అనుభవపూర్వకంగా ఎరిగిన శుద్ధ జ్ఞానుడు ఒకటే ఏకము సత్యము జ్ఞానము. నీ స్వరూపం యొక్క, పరమాత్మ స్వరూపం యొక్క లక్షణాలు ఒక్కటే ఉంటుంది. అది సత్యమై ఉంటుంది, అది జ్ఞానము చిత్తు ప్రకాశమై ఉంటుంది. అటువంటి ఆత్మస్వరూపాన్ని అనుభవపూర్వకంగా ఎరిగిన శుద్ధ జ్ఞానుడు ఈ ద్వైత రూప ప్రపంచాన్ని నిజమని భావించి కలత చెందరు. ఉన్నది ఒకే ఒక్క వస్తువ, అది సత్యము, అది జ్ఞానము. అది ఎవరు? పరమాత్ముడు అంటున్నాం. అర్థమవుతుందా? పరమాత్ముడిని మనం సత్యము, జ్ఞానము, మరి ఏకము, అనంతము అంటున్నాం. అతన్ని పరమాత్ముడు అంటున్నాం. మరి సత్యము, జ్ఞానము, అనంతము అయిన పరమాత్ముడిని అతడు సత్య జ్ఞానానంత స్వరూపుడు అని నువ్వు ఎలా గుర్తిస్తున్నావు? నేను కూడా అదే కాబట్టి అమ్మా. నువ్వేమో ఎక్కడో దేవుడు సత్య జ్ఞానానంద స్వరూపుడు, వాడికి ప్రణవిల్లాలి, వాడిని పొందాలి అనుకుంటున్నావు. కానీ అంత గొప్ప సత్య జ్ఞానానంద స్వరూపుడైన వాడిని గుర్తించగలుగుతున్న నేనెవరిని ప్రశ్నించుకోవా? ప్రశ్నించుకున్నప్పుడు ఈ సాధనలు అవసరం ఉందా? లేదమ్మా. మరి నేను అదేం చెప్పేశావు. నువ్వు అదైతే మరి ఇదంతా లేనిదైపోవాలిగా. మాటకంటాం, బుద్ధికి తెలుస్తుంది. నేను సత్యజ్ఞాన అనంతుడిని, నేను సత్యమునై ఉన్నాను, ప్రకాశిస్తూ చిత్తై ఉన్నాను, అనంతమై ఉన్నాను. అయి ఉంటే ఇవన్నిటికీ మరి నీకు వివేక వైరాగ్యాలు, సాధనలు, బోధనలు కావాలా? అక్కర్లేదుగా. మరి అవసరం అవుతున్నాయంటే అది తెలియడం వేరు. బుద్ధికి తెలిసినట్టు అది బుద్ధిగా తెలిస్తే ఏమిటి లాభం? మనమే ప్రశ్నించుకోవాలి. పరమాత్ముడు సత్య జ్ఞానానంద స్వరూపుడు. అతడు ఒక్కడే, ఈశ్వరుడు ఒక్కడే సత్యమై ఉన్నాడు, ప్రకాశమై ఉన్నాడు. అని అనంతుడైన వాడిని, సత్యమై ఉన్నవాడిని, సర్వవ్యాపకమై ఉన్నవాడిని, జ్ఞాన స్వరూపమై ఉన్న వాడిని ఈశ్వరుడు ఇట్టివాడు అని గుర్తించే నేనెట్టివాడును? ఎలా గుర్తించగలిగే ఆ శక్తి నాకు ఎక్కడిది? నేనెవరినై ఉంటే నాకు అది వస్తుంది అని చూసుకోవాలి. అది నేనెవరు అని ప్రశ్న. అది మరి జడమైన శరీరము నేను అని అనదు, అంటుందా? నీ కాలు గాని, నీ చెయ్య గాని, నీ కన్ను గాని, నీ ముక్కు గాని, నీ శరీరంలో ఏ ఒక్క అవయవం గాని ఎప్పుడైనా నేను అని అనడం నువ్వు చూసావా, విన్నావా? అనదు. అవునా? అఖండమే సత్యానంద స్వరూపం తన ఏకమయ్యే ఉంది.
అది అనదు. ఉమ్, మరి నేను వాణిని, నేను అది, నేను ఇది అనేవాడు వీడెవడు? పోని గురుబోధలు విని పరమాత్ముడు సచ్చిదానంద స్వరూపుడండి అనే వీడెవడు? అది నేనెవడు అనేటువంటి ప్రశ్నలు అంతరార్థం. ఉమ్, నేను జడమైన శరీరం అయి ఉంటే జడమైన శరీరానికి నేను అనే తెలివి లేదు కదా. లేదమ్మా. అనంతమైన పరమాత్మ నేను అని రెండోది ఉంటే నేను అనాలి, అవునా? నువ్వుంటే నేను అనాలి. నువ్వు లేనప్పుడు నేను అనవలసిన అవసరం లేదు కదా. లేదమ్మా. మరి ఈ నేను అనే నేనెవరు? ఇదా అనలేదు, అదే అనవలసిన అవసరం లేదు. మరి ఈ నేను అనే ఈ నేనెవరు? కొంచెం సూక్ష్మంగా వినాలమ్మా, సూక్ష్మంగా గ్రహించాలి రోహిణి. ఇంత బాగుంది అంత బాగుంది అనడం కాదు, అర్థమైపోయింది మునిగిపోయా తేలిపోయా అనడం కాదు. నిన్ను నువ్వు అర్థమవుతుందమ్మా. పూర్తిగా చూసుకో. మునిగిపోవడాలు తేలిపోవడాలను పూర్తిగా ఎవరు శరీరం అందా అనదు, ఖచ్చితంగా చెప్తాను. ఆ పరమాత్మ ఒక్కడే ఉన్నాడు, చెప్పడానికి రెండో వాడే లేడు కాబట్టి అది కూడా నేను అనదు. మరి ఇప్పుడు నేననేది ఎవరు? జీవుడు కదమ్మా. వాడికి ఒక పేరు ఎవడ పెట్టాడు? వాడే పెట్టేసుకుంటాడు అంతే వాడికి. లేనివాడమ్మా. మరి వాడికి ఒక పేరు పెట్టేసుకుని నేను జీవుని అంటాడు, మానసికంగా నేను దేహం అంటాడు దెమ్మనట్టుకుని. వీడెవరైనా ఎవడైనా ప్రశ్నిస్తాడా? లేదు. దాన్ని భగవాన్ ప్రశ్నించమంటున్నారు. ఇది నేనెవడని ప్రశ్నించుకో, అది మానేసి ఆహా మీరు ముంచుతున్నారు మీరు తేలుస్తున్నారు అంటే కుదరదు. ములుగుతావు తేలుతావు ఎవడక్క, అది కరెక్ట్ అని కాదు. అందుచేత చూసుకో, ఇదిమ్మా మాట్లాడలేదు. ఆ పరమాత్మ ఒక్కడే, రెండో వాడు లేడు. మరి వీడెవడు? నేనంటున్నా కదా నేనెవరు అని ఖచ్చితంగా గద్దించి వాడిని అడగవా నువ్వు? అమ్మ నీకు ఎంత ప్రేమో వాడి మీద, వాడు గొప్ప గొప్ప సాధనలు చేయాలి, ఏదో ఆనందాలు అనుభూతుల్లో ములగాలి, తేలాలి. అది వాడి నిజమైనటువంటి మోసం. వాడిని ప్రశ్నించనంత వరకు ఏవేవో చేసేసి నిన్ను మాయలో పెట్టేసి ఆహా సుఖంగా ఉన్నాను అనిపించేసి మళ్ళీ మోహంలో పడేస్తా. అవునమ్మా. మీరు వాడు చెప్పేవన్నీ నిజమంటావు, అది అంటావు, ఇది అంటావు. సరే నీకు ఆనందంగా ఉందా? నీకే కాదు అందరికీ చెప్తున్నాను. ఆనందంగా ఉందా? నిజంగా ఉందనుకుందాం. ఎవరికి? నాకు. నీకు ఆనందంగా ఉంటే ఆనందంగా ఉండు. అదే నువ్వు సిగ్గు ఎగ్గు లేకుండా ఒక గంట పోయాక నాకు దుఃఖంగా ఉంది అని ఏ ముఖం పెట్టుకుని అంటావు? అంటున్నావా? నువ్వు ఆనందంగా ఉన్నట్ట దుఃఖంగా ఉన్నట్ట? దుఃఖమే కదమ్మా. అప్పుడు దుఃఖంగా ఉంటావు, ఇప్పుడు ఆనందంగా ఉంటావు. మరి రెండు నాలుకలా నీకు? కాదు. మరే ఆనందంగా ఉన్నావా? ఉంటే ఆనందం అన్నది నీ సొంతం, నీ అనుభవం. ఉండు. ఎవరో అంటారు దుఃఖంగా ఉన్నావా? ఉండు. అది నీ సొంతం, నీ అనుభవం. ఎవరినైనా నీకు ఆనందంగా ఉంది కాబట్టి నువ్వు ఆనందంగా ఉన్నావు, నీకు సంతోషంగా ఉన్నావు. నేను మంచివాడిని అనుకుంటున్నావు, మంచివాడిగానే ఉండు. నీకు దుఃఖంగా ఉన్నా దుఃఖపడే నువ్వు నాకు దుఃఖంగా ఉంది అంటే దుఃఖించేవాడివి అయి ఉంటావు, నాకు ఆనందంగా ఉంటే ఆనందించేవాడివి అయి ఉంటావు. నువ్వే కదా. నీ ఆనందం నీదేనా ఇంకెవరిదైనా? నీ దుఃఖం నీదేనా ఇంకెవరిదైనా? నీ దుఃఖం నీదే, నీ ఆనందం నీదే, అవునా? మరి దుఃఖం అన్నది ఆనందం అన్నది నీ అనుభవం అంటున్నావు. నీ అనుభవం కాసేపు దుఃఖంగాను కాసేపు ఆనందంగాను ఉంటుంటే ఈ రెండిట్లో ఏ అనుభవము నీకు స్వచ్ఛమైనది? రెండు కావమ్మా.
మరి ఎంత ఆనందంగా ఉన్నాను, మరుక్షణంలో దుఃఖపూరితంగా ఉంటుంటే మరి దేన్ని నువ్వు నమ్ముతావు? మన ఆనందాలను, సుఖాలని, మన సంతోషాలను మనం నమ్మొచ్చా? అలాగే మన దుఃఖాలని, మన దుఃఖాలని, మన బాధల్ని మనం నమ్మొచ్చా? అసలు నమ్మకూడదు. మాటలు భలే చెప్పేస్తావు చిలక పలుకుల్లాగా. అందుచేత ఈ దుఃఖాలు గాని, ఈ సంతోషాలు గాని, ఇవి అన్నీ కూడా అప్పటికి కలిగిన భావాలు. అదేమ్మా. ఆ భావం ఉన్నంతసేపు నేను నీకే భావం ఉంటే అదే నువ్వే, ఇంకంతకటి చెప్పేది లేదు. దానికి ఎవ్వరూ కారణం కాదు. నీ భావాలే నీ సుఖ దుఃఖాలకి కారణాలు. నీకు సుఖం కలుగుతుంటే నీ భావమే, నీకు దుఃఖం కలుగుతుంటే నీ భావమే. నువ్వు సుఖ దుఃఖాలు బాహ్యాన్ని నుంచి, ఎవరో వ్యక్తుల గురించో, పరిస్థితుల నుంచో, పరిసరాల గురించో, ధన ధాన్యాల నుంచో, బంధుమిత్రుల నుంచో వస్తున్నాయి అనుకునేటువంటి వెర్రి ఆలోచన మానేయి. ఎవ్వరి దగ్గర నుంచి రావడం లేదు. నీ భావాలే నీ సుఖ దుఃఖాలు. అది ఎవరివి? నీవి. నీ భావాలు ఎలా ఉన్నాయో నువ్వు అలా ఉంటావు. దాని ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావు. నీకు సుఖంగా ఉండాలి అంటే ఆ సుఖంగా ఉండేటువంటి భావాన్నే కొనసాగించుకుంటూ పో. ఇంకా దుఃఖం కలిగించే భావాన్ని రానివ్వకు. మరి సుఖం అన్నది ఒక భావన కాబట్టి అది వచ్చి కాసేపు ఉండి వెళ్ళిపోతా, ఉన్నంతసేపు ఇంకా పట్టపగ్గాలు ఉండవు. దుఃఖం అన్నది కూడా ఒక భావమే కాబట్టి అది ఉండి కాసేపు ఏడుపుని దొల్లిస్తుంది. అది ఉన్నప్పుడు కూడా దుఃఖానికి అంతు ఉండదు, కానీ రెండు ఉండడం లేదు. ఇలా ఇది అంతర్ముఖం అవడం అంటే, ఇది చూసుకోవడం అంటే. ఎంత బాగుంది నాకు, ఆహా ఓహో అని అనుకుంటున్నా. ఈ ఆనందం ఎవరిది? నాదే. అవునా? అది నాది గాని నేను కాదు. అవునమ్మా. అది నేనైతే నేను మారను. అది మారిపోతుంది. మళ్ళీ ఒక దుఃఖ భావన వస్తుంది, అది నాదవుతోంది, దాని ప్రభావం చూపిస్తుంది. నా సుఖము గాని, దుఃఖము గాని, భయము గాని, నిర్భయత్వము గాని భావాలు మాత్రమే. అవి ఎవరివి? నావే. నా భావాలే నన్ను దుఃఖ పెడుతున్నాయి, నా భావాలే నన్ను సుఖ పెడుతున్నాయి. దానికి ఎవ్వరూ బాహ్యంలో కారణాలు కారు. బాహ్యంలో అస్సలు నీకు ఏ విధమైనటువంటి బంధాలు కూడా లేవు. అసలు నీ సుఖ దుఃఖాలకి బాహ్యం నుంచి వచ్చే అష్ట ఐశ్వర్యాలు గాని, నవనిధులు గాని, భర్త బిడ్డలు బంధువులు గాని, ఆస్తి పాస్తులు గాని కారణాలు కావు. నీ భావమే నీకు కారణం. ఎందుకంటే నిద్రలో ఏ భావము లేదు. నిర్భావమై నిజ సుఖంలో ఉన్నావు. మెలుగు వచ్చేసరికి భావనతో లెగుస్తున్నావు. ఏ భావమైతే దాని యొక్క ప్రభావానికి లోనవుతున్నావు. ఆ భావమా మారిపోయేది కాబట్టి ఏ భావం ఉంటే అలా ఉన్నట్టుంటావు. అది వెళ్ళిపోయాక మరొకటి వస్తుంది, మళ్ళీ అది అయిపోతూ ఉంటావు. అది ఎన్నోసార్లు చెప్పాను కదా, భర్త వస్తే భార్య అయిపోయి, కొడుకు వస్తే తల్లి అయిపోయి, అది భావాలేగా. మరి భావాలే అమ్మా. అలాగే ఉన్నాను. నీ సుఖ దుఃఖాలకి కారణం నీ భావాలే అని తెలుసుకో. బాగా తెలిసిందమ్మా. మరి తెలిస్తే లాభం ఏంటంటున్నాను? సుఖం బయట లేదు, దుఃఖం బయట లేదు. ఎవరి వల్ల సుఖ దుఃఖాలు రావు. కేవలం భావమే. భావం ఎవరిది? నాది. నేను నా భావాన్న, భావము నా వల్ల ఉందే? నా వల్లనే. భావం నన్ను భ్రమలో పెడుతుంటే భావానికి ఎందుకు పోతనివ్వడం? భావానికి ఆధారం నేను కదా. నేను లేకపోతే భావం లేదు కదా. మరి నేనెవరిని అని ప్రశ్నిస్తే నేను లేకుండా పోతుంది. నేను లేకుండా పోతే భావాలు పోతాయి, భావాలు పోతే బాహ్యం పోతాయి. అప్పుడెంతో ఆనందంగా ఉంది. అది కూడా భావంలాగా స్వీకరిస్తున్న బట్టి భావం ఆనందంగా ఉందంటున్నావు కాదు. అక్కడ భావించేవాడే లేడు,
ఉమ్, మరి అక్కడి నుంచి మళ్ళీ భావించేవాడు వాడు వచ్చి చెప్తాడు, ఇంత ఆనందంగా ఉన్నా, అంత ఆనందంగా ఉన్నాను. మరి అంత ఆనందంగా ఉంటే మరి ఇప్పుడు మళ్ళీ భావాలు వచ్చి నేను చుట్టుముడుతున్నాయి కదా, ఆ ఆనందం చెదిరిపోతుంది కదా, ఎందుకు మళ్ళీ రావడం? దానికే భగవాను అందరూ చెప్తున్నారు అనమాట. కాళ్ళు ఎండలో వెళ్ళిపోతున్నారు, కాళ్ళు కాలిపోతున్నాయి, చెట్టు నీడకి పరిగెడతాడు. చెట్టు నీటిలో కూర్చొని హాయిగా సేద తీరుతాడు, చల్లగా ఉంది. మరి ఉండక మళ్ళీ ఎండలోకి ఎందుకు వెళ్తాడు వాడు? ఇంకా మనం కూడా అంతే. నేను అని అనుకోకపోతే ఎంత బాగుందో, ఎంత ఆనందంగా ఉందో. అవునా? అప్పుడు అలా అనేవాడు ఉన్నాడా? అప్పుడు ఆ అనుభవంలో అలా అనేవాడు ఉన్నాడా? లేదమ్మా. వాడిలోంచి మళ్ళీ ఒక నేను లేచొచ్చి ఎంత ఆనందంగా ఉందో, ఎంత హ్యాపీగా ఉందో అంటాడు. అలా లేచి వచ్చాడు గనక వాడు తన నిజ స్వరూప అనుభవాన్ని కూడా ఒక భావంలాగా స్వీకరిస్తున్నాడు గనక, భావాలు తొలిగేవి గనక మళ్ళీ ఆ సుఖ అనుభవం పోయి మళ్ళీ దుఃఖ అనుభవం వస్తుంది. ఇవి భావాలు మాత్రమే. సుఖ అనుభవాలు, దుఃఖ అనుభవాలు, సుఖ దుఃఖాలు కేవలం భావాలే. చెప్పారు కదా, భావశూన్య సద్భావ సుస్థితి భావనా బల భక్తిరుత్తమా అన్నారుగా ఉపదేశాలలో. భావశూన్య సద్భావ సుస్థితి, ఏ భావాలు లేని సద్భావమే సుస్థితి. భావనా బల, ఆ భావం ముందే నువ్వు ఎంత బలంగా ఉంటావో అదే నిజమైన భక్తి, ఉత్తమ భక్తి అన్నారు. అవునా? మరి అంత హాయిగా ఉంటే అక్కడ ఉండక మరి ఎందుకు నేనిల్లాగా అనుకుంటూ ఊడిపడతావు? మళ్ళీ వస్తే వచ్చావులే, మళ్ళీ దీని విలువ లేని తను జగత్తంతా భావమే, దేహమంతా భావమే అని తెలుసుకొని వాటితో కలవకుండా ఎందుకు ఉండలేకపోతున్నావు? ఆశ్రమ ధర్మాలు సామాన్యులకే గాని తీవ్ర ముముక్షుడికి కాదు. బాగా పండిన పండు చెట్టు నుంచి తానంతటా అదే రాలి పడినట్లు సాధకుడు పరిపక్వ దశను పొందినట్లయితే ప్రారంధం అడ్డుపడితే తప్ప గృహస్థ ఆశ్రమ జీవితాన్ని ఉప్పులేని గంజిలాగా నిస్తారమని త్రోసిపుచ్చుతాడు. చూడంత చక్కగా చెప్తున్నారు ఇక్కడ. బాగా పండిన పండు చెట్టు నుంచి దానంతటదే రాలి పడిపోతుంది, దాన్ని రాలగొట్టాలా? అక్కర్లేదు. అలాగే సాధకుడు నిజంగా లోక విషయాల పట్ల, దేహ మోహాల పట్ల చక్కగా విచారించి చూసుకుంటే, వాటి విలువలేనితనాన్ని తెలిసితే ఆ సాధకుడు పరిపక్వ దశకి పొందినట్లే. అట్టే దశకు పొందినటువంటి వాడికి ప్రారంధం అడ్డుపడితే తప్ప గార్హస్యం జీవితాన్ని ఉప్పులేని గంజిలాగా నిస్తారమని తోచిపుతాడు. ఇంక ప్రారంధంలో ఇక ఉండక తప్పని పరిస్థితి వస్తే తప్ప అతి క్షణాల్లో ఇది పనికి మాలినది, అవసరం లేదని వదిలేయగలుగుతాడు ఈజీగా. ప్రారంధం గట్టిగా అడ్డుపడి సంసారంలో ఒకవేళ ఉన్నా అతడికి అది ఏ మాత్రము ఆసక్తి లేకుండా తన స్వరూప నిష్టలో అతడు కుదురుకొని ఉంటాడు. ప్రత్యేకించి మనం వదిలేసాం అనుకుని వదిలేసేవి కావవి. వదిలేసాం అనుకుని మళ్ళీ మనకు నచ్చితే మళ్ళీ తీసేసుకుంటాం. అవునా? అలాగా తీసేసుకోవడం కాదు. వదిలావు అంటే దాని వంక చూడకూడదు అనమాట. చూడాలని లేని దాన్ని మనం వదిలేస్తాం. అవునా? ఎందుకు ఉండలేకపోతున్నాం? వీటి ప్రభావాలు బాగా మన లోపల ఉన్నాయి కనుక. అందుచేత ఏకము సత్యము జ్ఞానము అయినటువంటి ఆత్మస్వరూపాన్ని అనుభవపూర్వకంగా ఎరగడం అంటే ఇది. అట్టి శుద్ధ జ్ఞానుడు ఈ ద్వైత రూప ప్రపంచాన్ని నిజమని భావించి కలత చెందరు. ఈ ద్వైతం ఇప్పుడు నేను అని రెండో వాడు వచ్చాడా? వచ్చిన వెంటనే ఇంకా అనేకం వచ్చేసాయి. ఓహో, ఇదంతా కూడా ఎటువంటిది? ఈ ప్రపంచము సత్యం అనుకోడు, ఏదో అలా ఉంటుంది భావం. ఒకసారి కష్టభావం వచ్చి దుఃఖం కలిగినట్లు, సుఖభావం వచ్చి సంతోషం కలిగినట్లు,
అది పోయి ఇది పోయి అధిపది కలిగి తొలిగేదే తప్ప ఈ సత్యాలు కావు. వెలుగు వస్తే ద్వైతం కూడిన నానాత్వంతో కూడిన ఈ దేహము ఈ లోకమును అవునా ఇది కలిగి తొలుగుతుంది, ఇది అసత్యము అని ఎరిగి ఈ బాహ్య రూప ప్రపంచము నిజమని భావించి కలత చెందడు. నిస్సారమైన మాయా దృశ్యంగా గ్రహించి దాన్ని దీన్ని ఏమీ సారం లేదు, నన్ను విడిచి దీనికి దిక్కే లేదు, వెంటనే ఏ ఒక్క సంఘటనని ఏ ఒక్క పరిస్థితిని అసలు ఒక్క దారితోటి కూడా ఏ విధమైన మమత్వం పెట్టుకోడు, త్యజించి పడేస్తాడు. అంటే ఏమిటి పెద్ద కష్టపడిపోకుండా వచ్చిందా వెళుతుందిలే అని ఉంటాడు. మరి ఆ ముక్క నచ్చట్లేదు మీకు ఎవరికి? లేదమ్మా, అది ఎంత బాగా పనిచేస్తుందో అమ్మా. అది ఇలా ఉండగలిగితేనే ఒక ఆనందం వచ్చిన సంతోషం వచ్చిన వచ్చిందా వెళుతుందిలే అన్నప్పుడు ఎందుకు పొంగుతావు? పొంగను. ఒక దుఃఖం వచ్చినా వచ్చిందా వెళుతుందిలే అంటే ఎందుకు పొంగుతావు? మరి కొంగులు లేకుండా ఉండేది పరమాత్మ కదా. పొంగుతున్నావంటే నువ్వు లొంగుతున్నావు అని అర్థం. ఈ దేహం ఈ ప్రపంచం ఈ జీవితం క్షణభంగురమైనవి. బుద్ధుడు బాగా గ్రహించాడు. ఈ దేహమును ఈ ప్రపంచం ఈ జీవితం నేను మేనట్టుకు తిరిగే ఈ జీవితం కదా, ఈ దేహమే క్షణభంగురం. పుట్టినవాడు పెరుగుతున్నాడు, సత్యాల శవం అయితే కాలిపోతున్నాడు. దానికి ఇంక విలువే లేనప్పుడు ఇంక దాన్ని నేనెందుకు దానికి విలువనివ్వాలి అనుకున్నాడు. ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణి అంతేను, ఇక ప్రపంచానికి మాత్రం విలువ ఎందుకు ఇవ్వాలి అనుకున్నాడు. ఇక జీవితమా, ఈ జీవితం ఎంతసేపు దేహం ఉన్నంతసేపు జీవితం, దేహం ఎప్పుడు పోతుందో తెలియదు, ఇవన్నీ నీటిలో బుడగ లాంటివి అని బుద్ధుడు బాగా గ్రహించేశాడంతే. తన రాజ్య సంపదను త్యజించి సన్యసించాడు. ఎందుకు ఈ రాజ్యాన్ని వైభవాలు ఏం చేసుకుంటాం? ఈ దేహాన్ని బాగా మేపుకోవడానికి, దీనికి కిరీటాలు పెట్టుకోవడానికి, దీని అహంకారం చూపించుకోవడానికి, ఇంకా మాయని ప్రబలింప చేస్తుందే తప్ప మాయని నశింప చేయదు కదా. పక్కన వదిలేశాడంతే. మనం మన ఇంట్లో ఒక చిన్న వస్తువుని ఇలా త్యాగం చేయగలమా? కనుక ఇంద్రియ గోచరమైన ఈ జగత్తు యొక్క మిథ్యాత్వాన్ని తెలుసుకున్నవాడు ఈ లౌకిక ప్రపంచంలో బతకడం కష్టమే. ఈ జగత్తు ఇంద్రియాలకు తెలియపడిన ఈ జగత్తు యొక్క లేనితనాన్ని గుర్తించిన వాడికి నిజంగా ఈ లౌకిక ప్రపంచంలో బ్రతకడం ఎంత కష్టమో. ఎందుకు కష్టం? ప్రతి ఒక్కటి పోయేదే. ఆ పోయేదానిని అందరూ సత్యమని నమ్మేవాళ్లే. అటువంటి వారి మధ్య సత్యం నెరిగిన వాడు ఉండాలి. అందుచేతనే సాధ్యమైనంత వరకు జ్ఞానులు తమలో తాముంటారు తప్ప ఈ దేహంలోకి లోకంలోకి రారు. అర్థమవుతుందా? దేనికి కొంచెమైనా భయపడకుండా ధైర్యంతో వైరాగ్యం చేత ఈ ప్రాపంచిక జీవితాన్ని గడ్డిపోచకన్నా హీనంగా ఎంచి సన్యసించిన పెద్దలే భగవంతుని దర్శించగల బుద్ధిమంతులు. పెద్దలంటే వయసులో పెద్దాళ్ళని కాదు. దేనికి కొంచెమైనా భయపడకు. ఏమైంది? ఎందుకు భయపడాలి? ఎందుకు బాధపడాలి? ఎందుకు కంగారు పడాలి? దానివల్ల ఒరిగేదే ఉంది, జరిగేది జరక్క మానుతుందా? ఇంకా భయపడిపోయి, కంగారు పడిపోయి, బాధపడిపోయి అవన్నీ ఎవరు చేస్తారు? జరిగేది జరగక మానది, ఇలా జరగాలని జరుగుతోంది అని తెలుసుకున్నవాడు వైరాగ్యం చేత ఈ ప్రాపంచిక జీవితాన్ని గడ్డిపోచకన్నా హీనంగా భావిస్తాడు. అటువంటి వాడే పెద్ద, అతడే భగవంతుని దర్శించగలిగిన బుద్ధిమంతుడు. ఇతరులు ఈ ప్రపంచాన్ని సత్యమని నమ్మే అల్పులే. ఎవరు చూడ ఇది అసత్యమని ఎవరు వింటారమ్మా? వింటారులేండి, అవునవును అంటూనూ ఉంటారులేండి. అసత్యంగా ఎవరు దాన్ని స్వీకరిస్తారు? అసత్యం అంటే వదిలివేయవలసిన వస్తువే కదా. ఏంటి మెలకు వచ్చింది కాబట్టి ఇవన్నీ ఉంటున్నాయి కాలొచ్చినట్టు, అవునా?
అవునమ్మా. అలాగే వెళ్ళిపోతే పోతాయి, ఎందుకు ఇవన్నీ ఉహు, అని బాబాగా మనకి మనమే చెప్పుకోవాలి. ఉహు. చెప్పుకున్నప్పుడు దానిలో మనం స్థిరపడిపోవాలి. అలా స్థిరపడిపోయినప్పుడు మాత్రమే భగవంతుని దర్శించగలుగుతారు. ఇతరులంటావా ఈ ప్రపంచమే సత్యమని నమ్మి దాని మోహంలో పడిపోయే అల్పులే. నిజానికి ఉనికే లేనిది కానీ ఉన్నట్టు కనిపించేది ఈ ప్రపంచం. పట్టి చూస్తే దానికి అదే ఉండలేనిది. కానీ మనం ఇదేమిటా అని పట్టి చూడక అదే సత్యం అనుకున్నాం అనుకో, నిత్యమని అనిపించేది ఈ ప్రపంచం. కనిపించినా లేనిది అని తెలుసుకో. అలా కనిపిస్తుందంటే అది సత్యం కాదు, అది ఉన్నట్టు అలా ఉంటుందంటే ఇది లేనిదే అని తెలుసుకో. ఇట్లు గ్రహించి సన్నిసించడమే జ్ఞానరూపమైన ఆత్మస్థితిని పొందడమని పెద్దల వాక్కు. ఇప్పుడు ఉంది కదా మనకి ప్రపంచం. ఇప్పుడు ప్రపంచం ఉందా లేదా మనకి? ఉందమ్మా. కానీ లేనిదే ఇది ఉండదు ఉమ్, అని నువ్వు నీ అంతరంగంలో దాని విలువలేంత నీకు లోపల తెలియాలి. బయటికి లేనిదే అంటే కాదు, ఉంటుంది కానీ ఇది ఉండదు. ఉన్నట్లట్లా కనిపిస్తుంది కానీ ఇది ఉండదు. ఉమ్, ఆకాశంలో హరివిల్లు లేదా అంటే ఉంది కానీ అది ఉండదు. అవునా? ఉమ్, కళ ఉన్నట్లుంటుందే కానీ అది ఉండదు. ఉమ్. మెలకువ ఉన్నట్లుంటుందే కానీ అది ఉండదు. నిద్ర ఉన్నట్టుంటుందే కానీ అది ఉండదు. మరి ఉన్నదేది? నువ్వే, నేనే. ఉమ్, నిద్రని, కళని, మెలకువని ఉన్నట్టు కాసేపు కనిపించి ఏవేవో చూపించి మాయమైపోయే వాటినన్నిటినీ ఎరిగి ఉన్నటువంటి నేనెవరు? ఈ మెలకువో కళ అనే అవస్థల్లో ఒక దేహం నేననుకున్న మోహంలో పడి కొట్టుకుపోయే అజ్ఞుడైనటువంటి ఒక అల్పుడనా నేను? ఇవి మూడు వచ్చిపోతుంటే అవి వచ్చిపోయినా రాకుండా వాటిని అన్నిటినీ ఎరిగి ఉన్న తెలివి స్వరూపాన్నా నేను? తెలివి స్వరూపాన్ని అమ్మా. నువ్వు ఏంటి దరిద్రం ఏమిటి? ఉమ్. దరిద్రాన్ని తీసేస్తున్నారమ్మా. ఈ మెలకువలో ఒక రూపం వస్తుంది, దాంతో కలిసిపోయి ఇలాగా అలాగా అదే సత్యం అన్నట్లుగా వ్యవహారం చేస్తున్న నీ కలలో వచ్చిన ఒక రూపపు సుఖ దుఃఖాలు మెలకువ వచ్చేసరికి పోయినట్లు ఈ మెలకువలో వచ్చిన ఒక రూపపు సుఖ దుఃఖాలు నిద్రొస్తే పోతున్నాయి కదా. ఉమ్, మరి ఇది నిజమని నమ్మేవాడు ఎంత మూర్ఖుడు. ఉమ్. నిద్ర, కళ, మెలకువ మూడింటిని తెలుసుకుంటున్న తెలివిని నేను నీ తెలియక తన ప్రకాశంలోనే తెలియబడేటువంటి ఈ దృశ్యాల్లో ఒక రూపం నేను అనుకుని దాని మీద రాగద్వేషాలు పెట్టుకుని ఇష్టాలు పెట్టుకుని ఈ జగత్తు సత్యమన్న మోహం పెట్టుకుని దానిలో తిరిగేవాడంత మూర్ఖుడు ఇంకొకటి ఉంటాడా? ఉమ్. అందుకే నిన్ను నువ్వు చూసుకో అంటారు. నిజానికి ఉనికి లేనిది కానీ ఉన్నట్లు గోచరించేదే నీ ప్రపంచం. ఒకవేళ కనిపించినా అది లేనిదే సుమా. కలలో ఒక జగత్తు కనిపించింది, ఉంది, ఉన్నట్టు అనిపించింది. ఒక దేహం నువ్వనిపించింది, తిప్పింది, ఏడ్పించింది, నవ్వించింది. కానీ మెలకు వస్తే లేకుండా పోలేదు. పోయిందమ్మా. అలాగే కూడా అంతే కదా. అనేక మెలకువలు ఇలాగే కలల వలె వచ్చి వెళ్ళాయి కదా ఉమ్, అని గ్రహించి సన్యసించడమే జ్ఞాన రూపమైన ఆత్మస్థితిని పొందడమని పెద్దల వాక్కు. ఆత్మ లేక భగవత్ సాక్షాత్కారం అంటే ఆత్మ అంటే ఏమిటి? భగవంతుని సాక్షాత్కారం అంటే ఏమిటి? అది ఇప్పుడు కూడా ఉన్నదే, ప్రపంచం ఎప్పుడూ లేని వస్తువే అది. అయితే ప్రపంచం నిజంగా ఉండదని భావించినప్పుడు, ప్రపంచం నిజంగా ఉంది అని భావించినంత కాలము భగవంతుడిని అంటే ఆత్మస్వరూపాన్ని పొందలేనిదిగాను మాయమైన వస్తువుగాను గోచరిస్తుంది. జగత్తు మిథ్య అని బుద్ధితో గ్రహించాలి. అనుభవం చెప్తోంది కదా. చూసుకుంటే మన అనుభవం చెప్తోందా? జగత్తు మిథ్య అని అనుభవం చెప్పిందా ఇప్పుడు? ఎందుకంటే
ఇటువంటి మెలకువలు ఎన్నో వచ్చి వెళ్ళాయి. అవన్నీ కలలే అయిపోయాయి. కళలు అయిపోయాయా? అయిపోయాయి. ఇప్పుడు వచ్చిన నీ కళని ఇప్పుడు గుర్తు చేసి చెప్పుకుంటున్నట్లే ఎప్పుడో నీ మెలకువని ఇప్పుడు గుర్తు చేసి చెప్పుకుంటున్నావు అంతే. అవి లేవు ఇప్పుడు. ఈ మెలకువ కూడా ఒక కళే అని తెలుసుకున్నప్పుడు ఇక భ్రమలు ఎందుకుంటాయమ్మా? ఉండవమ్మా. ప్రపంచం ఎప్పుడూ లేని వస్తువే. అయితే ప్రపంచం నిజంగా ఉంది అని భావించినంత కాలము భగవంతుడు ఆత్మ పొందలేనిదిగా, భగవంతుడు మన చేత పొందలేనిదా వాడిగాను, మాయమైన వస్తువుగాను మనకు అనిపిస్తుంది. జగత్తు మిథ్య అని ఎప్పుడైతే బుద్ధితో చక్కగా గ్రహిస్తావో అప్పుడిక సన్యసించడమే. ఆత్మని సన్యసించడం అంటే ఓహో ఇది జగత్తు మిథ్య అని వదిలిపెట్టేయడం సన్యాసం. అర్థమవుతుందా? అవుతుందమ్మా. అదే పరమాత్మని నీ స్వరూపాన్ని పొందడం. ఇక త్యజించదగినవన్నిటినీ త్యజించి అన్నీ వదిలిపెట్టి నీ చేత తెలియబడేవన్నీ వదిలివేయవలసినవే, వదిలివేస్తాయి కూడా. బోర్డు తెలుసా ఏమన్నా ఉన్నాయేమిటి నీకు? తెలియబడేవి అన్నీ కూడా త్యజించవలసినవే. కాబట్టి నీ చేత తెలియబడేవన్నీ పోయేవే అని త్యజించి, ఇక త్యజించడానికి వీలు లేకుండా ఉన్నది ఏదైతే ఉంటుందో ఆ వస్తువే హృదయంలో ప్రకాశిస్తున్న సత్య ఆత్మస్వరూపము. అదే అనంత స్థితి. ఇది కాదు అన్నీ తీసేయగలవు. నిన్ను నువ్వు తీసేయగలవా తల్లి? లేదమ్మా. నీ చేత తెలియబడే వాటిలన్నిటినీ కాదని తీసేయగలవు. నిన్ను తీసే చూద్దాం. ఎప్పుడైనా నిన్ను విడిచి నువ్వు ఉన్నావా? లేను. నిన్ను విడిచి లోకం ఉందా? లేదు. నిన్ను విడిచి దేహం ఉందా? నిన్ను విడిచి నువ్వు లేవు, ఈ దేహము ఈ లోకము కూడా లేవు. అవునా? మరి అట్టి నేనెవరు? ఇక తీసివేయడానికి వీలు లేని సద్వస్తువుగా మిగిలిపోతావు. ఇది అనుభవపరంగా చూసుకోవడం అంటే. తీసివేయడానికి వీలు లేనిది ఏదైతే మిగిలి ఉంటుందో ఆ వస్తువే హృదయంలో ప్రకాశించే సత్యాత్మ స్వరూపము. అదే అనంత ఆనంద స్థితి. త్యజించవలసిన అహంకారాన్ని త్యజించిన వారు ఇంతకన్నా ఇక త్యజించడానికి ఏముంటుంది? అన్ని వికారాలకి, అన్ని దుర్గతులకి కారణం అహంకారం. అహంకారం అంటే నేను ఆకారానన్న భావన. నేనుగా మిగిలి ఆ కారాన్ని వదిలేశాడు వాడు. పాము కుబుసాన్ని వదిలేసినట్టు. ఇక అతడు వదలడానికి ఏముంది? తానుగా మిగిలే ఉంటాడు అంతే. మరి ఇంకే సాక్షాత్కారాలు గోంగూరలు ఏమవ్వాలి మీకు? ఉన్నది 40 ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఉన్నది 26వ పద్యానికి జ్ఞాపకం చేసుకోవాలి. సాధువుల చిత్తము సదా శివమయంగా ఉండి ప్రకాశిస్తూ ఉంటుంది. ఎన్ని వస్తున్నా, ఎలా వస్తున్నా, ఏం జరుగుతున్నా వాటి పట్ల ఏ వికారము ఉండదు. ఎందుకు? వారి చిత్తము శివమయము అంటే శాశ్వతంగా ఉన్న సత్యం, అంటే నిశ్చలంగా ఉన్న స్థితి. శివుణ్ణి స్థాణు అంటారు కదా, కదలని వాడని. ఆచలం దేనికి చెల్లించదు. ఎందుకంటే వచ్చిపోయే వాటికి ఏం చెల్లించుతాం? వాళ్ళ చిత్తం శివమయంగా ఉంటుంది. ఆ కారణం చేత వారు కోరి పొందదగింది ఏం లేదు. ఏం కావాలి కావాలి అని దీనిలో దేన్ని అడిగితే, దేన్ని పొందితే అది ఉంటుంది చెప్పు తల్లి? ఏది ఉండదమ్మా. ఉండదని తెలిసిన దాన్ని ఎవడన్నా అడుగుతాడా? ఉండని దాన్ని ఎవడు కోరుకుంటాడు? కోరుకోడు కదా. కాబట్టి తాను పొందదగింది ఏది ఇక్కడ లేదు.
ఇంకా సన్యసించవలసిందే ఉంది. ఇంతకు ముందు ఇవన్నీ నేను పొందాలి, ఈ ప్రపంచం అంతా మింగేసాను, ఆశ తీరదు. కానీ దానికి విలువే లేదు, దానిలో పొందవలసిన వస్తువే లేదు, అన్ని బుక్కి పారవేయవలసిన వస్తువులే అని తెలిసే సన్యసించడం ఏమిటి? దేని నుంచి సన్యసిస్తావు? నీ నుంచి నువ్వు ఎట్లా సన్యసిస్తావు? నువ్వు వదిలిపెట్టలేవుగా, నువ్వే ఉన్నావుగా, నీకు నువ్వే ఉన్నావుగా, ఎవరు అక్కర్లేకుండా ఉన్నావుగా. సో అట్టి నువ్వు ఎట్లా సన్యసిస్తావు? పైగా నువ్వు దేని నుంచి సన్యసించాలంటున్నావు, అది అస్సలు లేనే లేదు, ఇంకా దాని నుంచి మాత్రం ఎలా సన్యసిస్తావు? ఇంకా సన్యాసం ఏమిటి నీ తలకాయ? కాబట్టి తన సొంతమంటూ ఏమీ లేకుండా ఏమిచ్చినా నిరాకరించి లోకంలో తిరిగే గంభీర హృదయుడైన సన్యాసి దేనినైనా ఇవ్వగలిగే రాజుని కూడా మానసిక వ్యధకి గురి చేస్తాడు. ఆహా, ఎంత అద్భుతం! అంటే జ్ఞానుల సంపద అంతులేందని భావం. తనకి సొంతమంటూ ఏమీ లేదు. ఇక్కడ నాదన్నది ఏముంది? నిజం చూడండి, లేదు. ఎవరు ఏమిచ్చినా నిరాకరించి లోకంలో తిరిగే గంభీర హృదయుడైన సన్యాసి ఎవరైనా ఏదైనా ఇస్తే నాకెందుకు ఇది, నేనేం చేసుకుంటా? అది ఎవరో భగవాన్కి బంగారపు పెన్నో ఏదో ఇచ్చారు. ఇది ఎందుకండి అంటే, మీరు దీంతో రాసుకోవాలి, నా దగ్గర అది ఉంది, దాని లోపల ఉంటుంది, ఏమంటారు దాన్ని, రీఫిల్ ఉందిలేండి, నాకు రాసుకోవడానికి అది చాలు అన్నారట. అంటే లేదు స్వామి, మీరు రాసుకుంటే ఎందుకయ్యా బాబు, దీన్ని ఎవడైనా పట్టుకుపోతే మళ్ళీ నేను అప్పుడెప్పుడో నీకు బంగారపు పెన్ను ఇచ్చాను, ఆ పెన్ను ఏం చేసావు నువ్వు నన్ను అడుగుతావు, దానికి నేను కాపలా కాయలేను, వద్దు, నాకు రాసుకోవడానికి వస్తువు కావాలి, అది నా దగ్గర ఉంది, దాన్ని మీరే దాచుకోండి అన్నారట. విలువలేని వస్తువులవి. ఇది జీవన వ్యవహారానికి కావలసినటువంటి వాటిని ఎంత సింపుల్ గా ఉండే వాటిని మనం వాడుకుంటే అంత తేలిక పడేయచ్చు. బంగారు పెన్ను అయితే ఎక్కడ పడేస్తాం? దానికి కాపలా గాయాలి, లోకల్ దాని మోహంలో ఉంటారు కనుక. అట్లాగే ఎంత ఈజీగా సింపుల్ గా మనం జీవించగలమో అంత సింపుల్ గా జీవిస్తాడు అతను. అలా జీవించాలని అనుకోడు, అలాగే జీవిస్తాడు. దేన్ని ఆశించడు అతను. ఎవరు ఏదిచ్చినా నిరాకరించి లోకంలో తిరిగే గంభీర హృదయుడైన సన్యాసి దేనినైనా ఇవ్వగలిగే రాజుకి కూడా, అన్ని ఇవ్వగలిగిన రాజు కూడా ఈయన యొక్క నిరాసక్తిని చూసి మానసిక వ్యధి గురువుతకి ఏమిటి ఇన్ని ఉండి నాకింకా దీని మీద దాని మీద ఆశలు పోవడం లేదే, ఏమీ లేని ఈయన దేని మీద ఆశ లేకుండా ఇంత గొప్పగా ఎలా ఉండగలుగుతున్నాడా అని వాడు బెంగపెట్టుకుంటాట ఆ సన్యాసి, ఆ చక్రవర్తి. ఎంత అద్భుతం అండి! అదే జ్ఞానుల అంతులేని సంపద. ఏం సంపద? తన ఎప్పుడు సదా ఉండేవాడు, తనకి దేనితో అవసరం లేకుండా తానున్నాడు. ఏం కావాలి? ఒకవేళ దేహానికి ఏదైనా కావాలంటే ఎంత కావాలో అంత మాత్రమే తీసుకుంటాడు. ఎందుకంటే దేహమోహం లేదు కాబట్టి దాచిపెట్టు, కూడబెట్టుకు, మూట కట్టుకుని ఎత్తినెట్టుకోవాలని ఆశలు ఉండవాడికి. ఎప్పటికైనా పనికొస్తుందని ఒక ఎనుప ముక్కని, ఎండు ముక్కని కూడా, ఎండు కర్రని కూడా దాచేసుకుంటూ ఉంటాం మనం. దేనికైనా పనికొస్తుంది. అలా ఉంటుంది మోహం కలిగిన వాళ్ళ స్థితి. అప్పటికి ఏది అవసరమో దాన్ని మాత్రం ఎంత కావాలో అంత వాడుకుని వదిలేస్తారు. అది వదిలేసే వస్తువు కాబట్టి దానికి ఎవరు పట్టుకెళ్ళరు కాబట్టి దానికి భయపడక్కర్లేదు. అంత నిరాడంబరంగా జీవించేటువంటి ఆ సన్యాసి ఐశ్వర్యాన్ని, ఆ జ్ఞాన ఐశ్వర్యాన్ని చూసి ఎవరికైనా ఎన్నైనా ఇవ్వగలిగినటువంటి ఒక మహా చక్రవర్తి కూడా మానసికంగా వ్యధ పొందుతాట. ఎంత విరాగం, ఎలాగ అన్నిటినీ వదిలేసి ఉండగలుగుతున్నాడా అని. అదే నిజమైన త్యాగం. అన్నిటినీ వదిలేస్తే ఆ త్యాగ మహిమ అంత గొప్పది అని చెప్తూ, ఇక నిజమైన సన్యాసం అంటే ఏమిటి? నేను అన్నిటినీ సన్యసించాను అని తన్ను గురించి చెప్పుకునే సన్యాసి అంటే శరీరమే తాను అని, తాను కుటుంబ జీవన బంధితుడనని తనను గురించి చెప్పుకునే గృహస్థుడే గొప్పవాడు.
నేను అన్నిటినీ వదిలేశానండి, నాకు దేని మీద ఆశ లేదండి, ఏమి అక్కర్లేదండి, నాకు మోహం లేదండి అంటూ తన్ను గురించి తాను చెప్పుకునే సన్యాసి కంటే శరీరమే నేను అని, తాను కుటుంబ జీవన బంధితుడినని తనను గురించి చెప్పుకునే గృహస్థుడే అత్యంత శ్రేష్టమైన సన్యాసం గ్రహించు. ఏమోనండి బాబు, నేనేమి వదిలేయలేదు, దేన్ని సన్యసించలేదండి బాబు, నేను మామూలు గృహస్థుణ్ణి, నేను ఈ సంసారం అనేటువంటి కుటుంబంలో బంధింపబడే ఉన్నానండి అని తనని తాను గుర్తించుకుని గురించి చెప్పుకోగలిగిన వాడే గృహస్థుడు. ఏది వదలడు, అన్ని వదిలేశానంటాడు. లోపలన్నీ మోహాన్ని, పైకేమో ఏ మోహం లేదు, నాకు దేని మీద ఉండదు. చాలా మంది ఆ మాటలు మాట్లాడడం నేను చూస్తూ ఉంటాను. దేని మీద మోహం ఉండదట, ఏది కావాలని ఉండదట, కానీ దేనిని వదులుకో. ఇంకా నీకు కావాలని ఉండకపోతే మరి అన్నిటిని ఎందుకు సేకరించుకుంటున్నావు? కాబట్టి నేను ఈ దేహాన్ని, నాయన నాకు ఒక కుటుంబం కూడా ఉంది, నేను సంసారంలో బంధితుణ్ణి అని ధైర్యంగా చెప్పుకోగలిగిన వాడు నిజమైన సన్యాసి అంటున్నారు. అంటే అహంకారాన్ని త్యజిస్తే అన్నిటినీ త్యజించినట్టే అని తెలుసుకో. అహంకారాన్ని పెట్టుకుని నేను సన్యాసి, నాకు దేని మీద మోహం లేదు, నేను దేనికి భయపడడం లేదు, నేను త్యాగిని అని చెప్పుకుని ఈ దొంగ సన్యాసి కంటే ఏదో ఈ సంసారం ఇలా పడి కొట్టుకుంటున్నామండి, ఈ సంసారం, ఈ బాధ్యతలు, ఈ జీవనం బంధితుండని చెప్పుకున్నవాడే మంచివాడు. వీడికంటే ఉన్నతున్నట్టు చెప్పుకుంటున్నాడు, లేనిది ఉన్నట్టు నటించడం లేదుగా. ఎందుకు ఇటువంటి జరుగుతోందంటే అహంకారం. అహంకారం మోహంలో ఉన్నవాడు ఎన్నిటిని వదిలేశాను అని అన్నా అహంకారాన్ని వాడు వదలలేదు గనక వాడి శ్రేష్టలు అలాగే ఉంటాయి. కనుక ఎవరి సంసారంలో ఉంటూ కుటుంబ జీవితాన్ని గడుపుతూ ఉన్నా కూడా నేను నాది అనే అహంకారాన్ని వదిలేయడమే నిజమైన సన్యాసము. మనం సంసారంలో ఉంటూ కూడా నేను కాదు, నాది కాదు, ఇప్పుడు ఇది ఇలా ఈశ్వరు నీతి వల్ల జరుగుతోంది అన్నవాడే నిజమైన సన్యాసి అంటున్నారు.